A very good evening, ladies and gentlemen. Andarki namaskaram. జిల్లా ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి సినీ ప్రముఖులు పెద్దలు, జిల్లా అనే ఈ సినిమాపై, ఈ సినిమా టీంపై అభిమానంతో విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ మా స్వాగతం, సుస్వాగతం. సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్బి చౌదరి గారు సమర్పించు శ్రీ ఓబులేశ్వర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తమాతం కుమార్ రెడ్డి గారు, అలాగే ప్రసాద్ సన్నది గారు నిర్మాతలుగా, ఆర్టి నేసన్ గారు డైరెక్టర్గా, డి ఇమాన్ గారి సంగీత దర్శకత్వంలో తమిళ్ సూపర్ స్టార్ విజయ్ గారు మరియు కాజల్ అగర్వాల్ జంటగా నటించినటువంటి జిల్లా అతి త్వరలో మన ముందుకు రాబోతోంది. మరి ఇప్పుడే విచ్చేసినటువంటి మధుర శ్రీధర్ గారికి, రఘు కుంచె గారికి, అలాగే డైరెక్టర్ సముద్ర గారికి పేరు పేరున మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. శ్రీ ఓబులేశ్వర్ ప్రొడక్షన్స్ బ్యానర్, ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి ఒక చిన్న ఏవి మీకోసం. క్యాన్ వీ హ్యావ్ ది ఏవి ప్లీజ్? కుమార్ రెడ్డి గారు అండ్ ప్రసాద్ గారు, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడే విచ్చేశారు డైరెక్టర్ నేసన్ గారు. హార్టీ వెల్కమ్ టు యూ డైరెక్టర్ గారు. A very warm welcome to you, sir. Looking forward for this wonderful film. మరి ఇప్పుడు ఒక టీజర్ చూద్దాం, ఈ మూవీ ఎలా ఉండబోతోంది. హ్యావ్ ఎ లుక్. అదిరిపోయినాయండి షార్ట్స్ అండ్ మ్యూజిక్ వింటుంటే చాలా ట్రెండీగా ఉంది. ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ అగ్రీ అవుతారు. సో మొదటి పాట ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా పార్థసారథి రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరొక స్పెషల్ పర్సన్ ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆవిడ ఈ మధ్య ఆడియో లాంచెస్లో ఎక్కడా రావట్లేదు. చాలా స్పెషల్గా ఉన్న ఆడియోస్కి మాత్రమే ఆవిడ వస్తారు. ఆవిడ గురించి చెప్పాలంటే ఏ సినిమా నుంచి మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. ఒకటా రెండా లెక్క పెట్టలేనన్ని సినిమాలు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలు అందరితో యాక్ట్ చేసినటువంటి ఘనత ఆవిడకే దక్కుతుంది. ఒక డాన్స్ అయినా, ఒక యాక్టింగ్ అయినా, షీ ఈజ్ ది బెస్ట్. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ రాశి గారు ఆన్ స్టేజ్. ఆహా, రాశి గారు దిస్ షోస్ అండి. ఒకప్పుడు విజిల్స్కి, ఇప్పుడు విజిల్స్కి అస్సలు ఎక్కడ తగ్గలేదు. ఏది ఇంకొకసారి వేసుకోండి. అది దట్ ఈస్ ద ఫాలోయింగ్ యూ స్టిల్ హ్యావ్ రాశి గారు. ఇట్స్ సో నైస్ టు సీ యూ. వెల్కమ్ ఆన్ స్టేజ్. సో ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా పార్థసారథి గారిని, అలాగే రాశి గారిని కోరుతున్నాను. లాంచ్ ముందుగా పార్థసారథి గారు. సార్, ఈ మూవీ ఎలా ఉండబోతోంది? టీజర్ మీకు ఎలా నచ్చింది? మీ మాటల్లో. జిల్లా మూవీ నిర్మాతలు సన్నిధి ప్రసాద్ గారు, కుమార్ రెడ్డి గారు, ఈ ఇద్దరు కూడా నాకు చిన్నప్పటి నుంచి చాలా క్లోజు. అండ్ ప్రసాద్ది నాది ఒకే ఊరు. ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. 100% సక్సెస్ కావాలని చెప్పి మనందరం కోరుకోవాలని చెప్పి ఆల్ ది బెస్ట్. సెలవు తీసుకుంటాం. సో రాశి గారు అండ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్కి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. ఇంకా కాస్త వివరంగా మాకు రాశి గారి మాటల్లోనే వినాలని ఉంది. సో రాశి గారు, a word from you please. ముందుగా అందరికీ నమస్తే. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే. చాలా సంవత్సరాల తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే ఫంక్షన్కి రావటం. సో వై? బికాజ్ ఎస్పెషల్లీ ఈ ఫంక్షన్కి అంటే ఆర్బి చౌదరి గారు శుభాకాంక్షలు సినిమా అండ్ ప్రసాద్ గారు కోర్స్. సో నా ఫస్ట్ మూవీ శుభాకాంక్షలు, నేను మీ ముందుకి రాశిగా వచ్చిన ఫిల్మ్ అదే. సో దాని గురించి నేను వచ్చాను. అండ్ అఫ్ కోర్స్ దిస్ ద సెకండ్ ఫిల్మ్ ఇప్పుడు ఓబులేష్ ప్రొడక్షన్స్ ప్రసాద్ గారు, అండ్ సో వాళ్ళ గురించి కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే కాజల్కి ఫస్ట్ డబ్బింగ్ చెప్పింది నేను లక్ష్మీ కళ్యాణంకి. సో మేబీ అది కూడా ఒక కారణమే. సో అందరికీ ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి అండ్ తెలుగులో తీసుకొని ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్న వారందరికీ కూడా ఐ విష్ వెరీ గుడ్ లక్. విష్ యూ గుడ్ లక్. నాకు ఐ ఫీల్ సో హ్యాపీ, ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఇప్పుడే చూడటం, నేను యాక్చువల్గా చూడలేదు తమిళ్లో కూడా మూవీ నేను. సో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ ట్రీజర్ చూస్తుంటే అర్థమైపోతుంది ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హిట్ డెఫినెట్లీ. ఐ విష్
very good luck to each and every person here. థ్యాంక్ యూ రాశి గారు. సో మీ ఎక్స్పీరియన్స్తో మీరు చెప్పారు కాబట్టి మీ విషసే మాకు 10,000. మరి రాశి గారు, మిమ్మల్ని మళ్ళీ స్క్రీన్ మీద చూడాలని ఉంది రాశి గారు. వి రియలీ మిస్ యూ. ఎందుకంటే ఒకప్పుడు ఒక ఊపారు, ఆ తర్వాత ఒక చిన్న బ్రేక్. బట్ వెన్ ఆర్ యూ కమింగ్ బ్యాక్ టు స్క్రీన్? ఎనీ ప్లాన్స్? I'm almost back actually. ఒక మూవీ అయితే ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ టు అనౌన్స్ ఇట్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ టు. అది ఆబ్వియస్లీ బికాజ్ వాళ్ళే అనౌన్స్ చేయాలి అని చెప్పేసి అడిగారు. ఏ మూవీ ఏంటి అనేది త్వరలోనే యూ విల్ గెట్ ద డీటెయిల్స్. సో త్వరగా రాశి గారు, మా రాశి గారు మళ్ళీ తిరిగి రావాలి తెరపైన. థ్యాంక్ యూ సో మచ్ రాశి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ అందరి కోసం ఎక్స్క్లూసివ్లీ ఈరోజు ఇండియాస్ గాట్ టాలెంట్ అన్న ప్రోగ్రామ్ మనం అంతా చూస్తున్నాము. ఇండియాస్ గాట్ టాలెంట్లో అద్భుతంగా పర్ఫామ్ చేసి చాలా గర్వంగా చెప్పుకునేలా ఒక పేరు ఉందండి, మీరందరూ వినే ఉంటారు. బినయ్ గ్రూప్ వారు ఈరోజు ఎక్స్క్లూసివ్లీ దే ఫ్లైట్ డౌన్ ఫర్ దిస్ షో. సో ఒక స్పెషల్ యాక్ట్తో మన ముందుకు రాబోతున్నారు. సో లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ బినయ్ గ్రూప్. ముందుగా స్వామి గారి మీరు మీ స్పందన మాకు తెలియచేయాలి. Prasad, all the best and good luck. This is second song. First song is also very good. This is also very good. Thank you. ఇది తమిళ్లో సూపర్ గుడ్ చౌదరి గారు, ఆర్బి చౌదరి గారు విజయ్తో తీసినటువంటి 5వ సినిమా. 5 సినిమాలు సిల్వర్ జూబ్లీ ఆడాయి. ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్కి, కొత్త డైరెక్టర్కి అవకాశం ఇవ్వడంలో విజయ్ ఎప్పుడు ముందుంటాడు. ఈ నేషన్ హైదరాబాద్లోనే తెలుగు స్క్రిప్ట్లో ఉంటూ విజయ్ ఫోన్ చేసి నువ్వు ఎప్పుడో కథ చెప్పావు, నువ్వు రా అని చెప్పి చౌదరి గారికి చేయమన్నట్టు చెప్పడం జరిగి ఇమ్మీడియట్గా ఆ నేషన్కి అవకాశం వచ్చింది. ఇది పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా. తమిళ్లో సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో ఇది రీమేక్ చేయాలని చాలా వరకు ప్రయత్నం చేశాం. బట్ ఇది చేసుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒక సిల్వర్ జూబ్లీ సినిమా అయి ఉండేది ఇక్కడ హీరోలకి. బట్ అది కుదరక ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా తెలుగులోనే డబ్బింగ్ చేసి ఈ ఓబ్లేశ్వర ఫిల్మ్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ కూడా తమిళ్లో ఎంత హిట్ అయిందో అంత హిట్ ఇక్కడ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సో మోహన్ లాల్ గారు ఒక ప్రత్యేకంగా ఒక బైట్ పంపించారు. ఆయన రాలేకపోయారు కాబట్టి తెలుగు ఆడియన్స్ అందరి కోసం ఆయన ఒక బైట్ పంపించారు, అది చూద్దాం. Cinema is a medium for entertainment and good scripts attracts the actor in me, and Jilla is one among them. A complete entertainer packed with humor, emotions, action, music. Talking about Vijay, he is a renowned actor and nation has bring out all his mannerisms in this movie. It was indeed a pleasure to share screen space with Vijay. Nation had done a great job in balancing Shiva and Shakti's role in this movie. And speaking about my experience with Brahmanandam, I enjoyed working with him. It's a happy moment for me that Jilla is releasing in Telugu, and I hope all the viewers will accept and love it the same way it got accepted in Tamil Nadu and Kerala. Nation, thanks for making me a part of one of the successful movies released, and thanks to Vijay as well. I had great time acting with Team Jilla. Due to my prayer commitments, I am not able to attend this function. And I wish this event all the success and let the movie be enlisted with the 100 Days Club in Telugu also. Thank you. Bye. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్. మరి 3వ పాటని లాంచ్ చేయవలసిందిగా మధుర ఆడియో అధినేత మధుర శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో లేడీస్ అండ్ జెంట్మెన్, లెట్స్ వెల్కమ్ ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే లవర్స్ మూవీ డైరెక్టర్ హరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రొడ్యూసర్ శోభా రాణి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ మేడం, వెల్కమ్ ఆన్ స్టేజ్. మరి శోభారాణి గారిని, హరి గారిని, అలాగే శ్రీధర్ గారిని కలిసి 3వ పాట లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఓకే, ముందుగా విల్ స్టార్ట్ విత్ శోభారాణి గారు. మ్యామ్. అందరికీ నమస్కారం. ఈ చిత్రం జిల్లా తమిళ్లో చాలా పెద్ద హిట్ అయిన పిక్చర్. ఈ చిత్రం ప్రొడ్యూసర్స్ ప్రసాద్ గారు,
తెలుగులో ప్రసాద్ గారు, కుమార్ గారు మాకు చాలా కావాల్సిన వాళ్ళు. ఇద్దరు ఎప్పుడు కృష్ణార్జునులాగా కలిసి ఉంటారు. అండ్ వాళ్ళకి చాలా ఆల్ ది బెస్ట్. అండ్ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళకి సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత చౌదరి గారితో కలిసి చేయడం అనేది నిజంగా వాళ్ళు చేసుకున్న సుకృతం అని చెప్పాలి. రియల్లీ హీ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. వాళ్ళ సంస్థలో మేము రౌద్రం చేశాము. వెరీ వండర్ఫుల్ కోఆపరేటివ్ సంస్థ అది. అండ్ ఈ చిత్రం ఇప్పుడు డైరెక్టర్ నేసన్ గారు చాలా బాగా తీశారు ఈ చిత్రాన్ని. తమిళ్లో చూసాము. చాలా ఐ థింక్ నిజంగానే వాళ్ళు కాంపిటీషన్లో కొన్నారు ఈ చిత్రాన్ని. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవీ. ఆల్ ది బెస్ట్ టు ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వరల్డ్ మ్యూజిక్ డే శుభాకాంక్షలు మ్యూజిక్ లవర్స్ అందరికీ. ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే June 21. అన్నయ్య రఘు కుంచెక్కు ప్రత్యేక శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చారు. అండ్ కుమార్ ప్రసాద్ సూపర్ ప్లానింగ్తో చాలా బాగా చేస్తున్నారు. అంటే చాలా తక్కువ టైంలో ఒక ప్రొడ్యూసర్కి ఒక 5-6 సంవత్సరాలలో వచ్చే ఎక్స్పీరియన్స్ ఒక 1 మూవీతో వచ్చింది వాళ్ళకి. ఇది చాలా మంచి ప్లానింగ్తో చేశారు. ఎవ్రీ స్టేజ్లో నన్ను ఆశ్చర్యపరిచారనమాట. అంటే వాళ్ళ ప్లానింగ్తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం, బిజినెస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం. ఈరోజు ఆడియో లాంచ్ రోజుననే నాకు ఫోన్స్ రావడం, అంటే మాకు ఈ ఏరియా ఇప్పిస్తారా, యూనో మాకు వైజాగ్ ఏరియా ఇప్పిస్తారా అని. అండ్ దట్స్ అ బిగ్ సక్సెస్, అంటే ఫస్ట్ సక్సెస్ అనమాట. సో కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు అండ్ కుమార్ గారు. సో విష్ యూ ఆల్ ద లక్. థ్యాంక్ యూ సార్. హరి గారు, కెన్ వి హియర్ ఫ్రమ్ యూ ప్లీజ్? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. హ్యాపీ టు బీ హియర్. సూపర్ గుడ్ అంటేనే సూపర్ హిట్. అలాంటి ప్రెస్టీజియస్ అండ్ సెన్సేషనల్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సౌత్ ఇండియన్ స్టాల్వర్డ్స్ యాక్ట్ చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్, దాన్ని తెలుగులో రిలీజ్ చేసే ఆపర్చునిటీ గ్రాప్ చేసుకున్న కుమార్ గారికి, ప్రసాద్ గారికి ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. సూపర్ గుడ్ ఫిల్మ్స్ లాగానే వెరీ సూన్ I would like to see your names, the most happening production house in Telugu film industry. I wish the entire team all the very best. Thank you so much. థ్యాంక్ యూ హరి గారు. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ శోభరాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. మరి ఇప్పుడు ఒక స్పెషల్ యాక్ట్తో మన ముందుకు రాబోతున్నారు మరొకసారి బినయ్ అండ్ గ్రూప్ ఫ్రమ్ ది ఇండియాస్ గాట్ టాలెంట్ గ్రూప్. సో లెట్ మీ వెల్కమ్ బినయ్ అండ్ హిస్ గ్రూప్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ బినయ్ అండ్ గ్రూప్. మరి శ్రీ ఓబులేశ్వర్ ప్రొడక్షన్స్ ఈ బ్యానర్తో మన ముందుకు వస్తున్నటువంటి ఇద్దరు వెరీ వెరీ యంగ్ ప్రొడ్యూసర్స్, వారిని నేను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మిస్టర్ టమాటం కుమార్ రెడ్డి గారు, అలాగే ప్రసాద్ సన్నిధి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ముందుగా ప్రొడ్యూసర్స్ నుంచి ఒక మాట వినాలని ఉంది. ఈ సినిమాని ఎంచుకోవడానికి గల కారణం ప్రసాద్ గారా, కుమార్ గారా? అందరికీ నమస్కారం అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీరందరూ అన్నట్లు ఈ చిత్రం మాకు మా శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్లో రెండో చిత్రము. మొట్టమొదటి చిత్రంగా డాక్టర్ సలీం అనే చిత్రాన్ని చేశాము. అందరూ కూడా ఆడియన్స్ చాలా బాగా ఆదరించారు. అలాగే ఈ మా ఈ జిల్లాని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ జిల్లా చిత్రాన్ని తెలుగులో చాలామంది, యాక్చువల్గా నిన్న మన డైరెక్టర్ సముద్ర గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కలవడానికి వెళ్తే సార్ కూడా అన్నారు, సార్ ఈ చిత్రాన్ని నేను తెలుగులో చేయాలని చెప్పి చాలా ఇచ్చేసాను, బట్ మీరు డబ్బింగ్ అనౌన్స్ చేసేశారు, చాలా మంచి సినిమా ఇది అని. సో ఎంతోమంది పోటీ పడినప్పటికీ కూడా ఆర్బి చౌదరి గారు మా మీద మాకు ఇది రెండో చిత్రం అయినప్పటికీ కూడా మా మీద ఉన్న నమ్మకంతో మాకు ఈ అవకాశం ఇచ్చినందువరకు సో చౌదరి గారికి ధన్యవాదాలండి. కొన్ని అనివార్య కారణాల వల్ల చౌదరి గారు ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. సో ఈ చిత్రం కూడా మంచి సినిమా అవుతుందని, అలాగే అతి త్వరలో ఒక స్ట్రైట్ పిక్చర్ కూడా చౌదరి గారితో కలిసి తెలుగులో అనౌన్స్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈ జిల్లా మూవీ కోసం ఎక్కడ చూసినా జిల్లా అంటా ఉన్నారు. ఈ జిల్లా మూవీ కోసం చాలామంది తాపత్రయంతో ఎదురు చూసినారు. ఈ సినిమా హక్కులు మేము తీసుకోవడానికి కారణం ఫస్ట్ ఒక పాయింట్ అండి. చౌదరి గారు ఫస్ట్ వెళ్ళి కలిసినాం, సార్ మేము సినిమా తీయాలనుకుంటున్నామంటే, ఏమ్మా మీరు
ఏం చేస్తారు ఏంది మొత్తం పర్టికులర్స్ అడిగేసేసి సరే విత్ ఇన్ 5 minutesలో ఈ సినిమా చాలామంది అడిగినారు, మీరు ఈ సినిమా మీకే ఇచ్చేస్తున్నాను, ఇది కన్ఫర్మ్ చేసుకోండి అమ్మ అన్నాడు. అన్న తర్వాత నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. మేము హైదరాబాద్కి వచ్చినాము. వచ్చిన తర్వాత రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి ఇక్కడ. ఏంది జిల్లా మూవీ స్ట్రైట్గా సినిమా తీస్తూ ఉన్నారు, ఏంటి అని. ఆయన చౌదరి గారు మాట మీద మాకు సినిమా ఇచ్చినారు. చౌదరి గారు అనివార్య కారణాల వల్ల చౌదరి గారు రానందుకు రమేష్ చౌదరి గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఫస్ట్ చౌదరి గారికి థ్యాంక్స్ చెప్పాలా మాకు అవకాశం ఇచ్చినందుకు. నమస్కారం అని ఉంటా. Thank you, Prasad Garu, and thank you, Kumar Garu. Wishing you all the very best. So let me invite on stage very promising మన తెలుగు అబ్బాయి చరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీరు బాహుబలిలో కూడా ఒక చిన్న పాత్రలో నటించారు, చెప్పడం మర్చిపోయాను అందరికీ. మా వాళ్ళకి ఈ ఫిల్మ్ గురించి ఒక మాట చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఇచ్చేసిన సినీ పెద్దలందరికీ, ఆడియన్స్కి, మెయిన్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మధుర శ్రీధర్ గారు, హలో సార్, రఘువన్న నమస్తే. అండ్ యాక్చువల్లీ తమిళ్లో ఇది నా ఫస్ట్ మూవీ. అదే ఫస్ట్ మూవీ తమిళ్లో నా కెరియర్ స్టార్ట్ అయిందే ఈ మూవీతోటి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ టు నేసన్ సార్, బికాస్ నన్ను నా ప్రొఫైల్ చూసి ఇక్కడి నుంచి నన్ను పిలిపించి ఆడిషన్ చేసి దాని తర్వాత ఈ క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేశారు. ఇప్పటికీ ఈ మూవీ చేసిన తర్వాత తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా కూడా అరే జిల్లా పోలీస్ లేకపోతే సిక్స్ ప్యాక్ పోలీస్ అని చెప్పేసి అలా పిలిచేవారు తమిళనాడు మొత్తం. ఈ సినిమా చేసిన తర్వాత మళ్ళీ విజయ్ గారితో పనిచేసే అవకాశం మళ్ళీ దక్కింది పులి సినిమాలో కూడా నేను శృతి హాసన్ బావ క్యారెక్టర్ చేశాను. అది కూడా తొందరలోనే రిలీజ్ కాబోతుంది. ఇది ఇవాళ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్న ఈ ఆడియో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, సో ఐ విష్ ద న్యూ ప్రొడ్యూసర్స్ కుమార్ గారు అండ్ ప్రసాద్ గారు ఇంకా ఎన్నో మూవీస్ చేయాలని చెప్పి, స్ట్రైట్ మూవీస్ మాలాంటి అప్కమింగ్ యాక్టర్స్కి ఎంత అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, థ్యాంక్స్ లాట్. అండ్ రమేష్ చౌదరి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. 4వ పాటలోకి వెళ్ళిపోదామండి. మరి 4వ పాటని లాంచ్ చేయవలసిందిగా ఒక ప్రముఖ డైరెక్టర్ని నేను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయబోతున్నాను. డైరెక్టర్ సముద్ర గారు. సో రఘు కుంచే గారు, వెల్కమ్ సార్. లెట్ మీ వెల్కమ్. సో సముద్ర గారిని మరియు రఘు గారిని 4వ పాట లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. 4th సాంగ్ లాంచ్. ఇంకా సముద్ర గారితో ప్రారంభిద్దాం. సముద్ర గారు, ఈ పాటలన్నీ చూశారు, టీజర్ చూశారు, మీ రెస్పాన్స్. ముందుగా జిల్లా ఆడియో ఫంక్షన్కి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మీడియా వారికి, ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, ప్రేక్షకులందరికీ మా సూపర్ గుడ్ సంస్థ తరపున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఫస్ట్ టైం డైరెక్షన్ చేసే అవకాశం ఎవరికైనా సరే మా సూపర్ గుడ్ ఫిలిమ్స్లో రావాలని కోరుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే వాళ్ళకి ఏ టెన్షన్స్ ఉండకూడదు, తీయటానికి ప్రొడ్యూసర్స్ సహకరించాలి. అలాగా మా సూపర్ గుడ్ సంస్థ ఎంతోమంది డైరెక్టర్లకి, కొత్త వాళ్ళకి లైఫ్ ఇచ్చి ఇవ్వాలి. ఎంతోమంది పెద్ద డైరెక్టర్గా వెలుగొందుతూ ప్రతి ఒక్కళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు. సో అలాగా నేను, నాతో పాటు చాలామంది అందరం బాగున్నాం. అలాంటి ఎంతోమంది డైరెక్టర్లకి లైఫ్ ఇచ్చిన మా సూపర్ గుడ్ సంస్థలో ఫస్ట్ టైం తమిళ్లో నేసన్ డైరెక్ట్ చేసినటువంటి ఫిల్మ్ నేషన్ కమాన్. సో నేషన్ ఈ సినిమాని మంచి కమర్షియల్ హిట్గా సక్సెస్ సాధించారు తమిళనాడులో. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అయింది. ఈ సినిమా తెలుగులో యాక్చువల్గా నేను రీమేక్ చేయాలనుకున్నాను అనమాట. చౌదరి గారితో మాట్లాడాను, పెద్ద హీరోలకు కూడా నేను చూపించాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు. కానీ ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవుతుంది. ఈ సినిమాని కుమారు, ప్రసాద్, దినేష్ వీళ్ళకి మా గురువుగారు చౌదరి గారు ఈ సినిమా ఇచ్చినందుకు ముఖ్యంగా వీళ్ళకి మంచి సక్సెస్, మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా ప్రామిస్గా చెప్పగలను. ఎందుకంటే ఈ సినిమా మంచి కమర్షియల్ ఫిలిం. విజయ్కి ఎలాంటి ఫిలిం అంటే శంకర్తో చేసినట్టు, విజయ్కి ఎలాంటి ఫిలిం అంటే శంకర్తో చేసినటువంటి స్నేహితుడు, అలాగే మురుగదాస్తో చేసినటువంటి తుపాకీ, ఆ 2 సినిమాల తర్వాత తెలుగులో ఈ జిల్లా అంత మంచి సక్సెస్ సాధిస్తుందని గట్టిగా చెప్పగలను. ఈ సినిమా ఈ ముగ్గురు ప్రొడ్యూసర్స్కి బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
ముందుగా కుమార్ రెడ్డి గారికి, ప్రసాద్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మీకు మంచి లాభాలు వచ్చి మీ పొట్టలు ఇంకొంచెం పెరగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నా ప్రియమిత్రుడు మా శ్రీధర్ రెడ్డి గారు మధుర ఆడియో ద్వారా ఈ ఆడియో రిలీజ్ అవుతుంది. సో ఈ ఆడియో పెద్ద సక్సెస్ అయ్యి ఆ కంపెనీకి చాలా మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ నేసన్ సార్, తెలుగు ఆడియన్స్ది రొంబ పెరియ నెంజులు, చాలా పెద్ద మనసు. సో వన్స్ ఈ సినిమా బాగుంది అని వస్తుందంటే మిమ్మల్ని తీసి నెత్తిమే పెట్టుకుంటారు. సో ఇంతకుముందు ప్రూవ్ అయింది చాలాసార్లు లాగా. వెరీ బ్రాడ్ మైండెడ్ ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ ప్రపంచంలో. సో మీకు చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా విష్ అండి. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ అండ్ నా మిత్రుడు మహత్ కూడా దీంట్లో యాక్ట్ చేశాడు. అట్లాగే ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే అండి వేళ. సో మ్యూజిక్ డే రోజు ఈ ఒకేషన్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. బాబ్ మ్యార్లీ ఒక మ్యూజిక్ గురించి ఒక మంచి మాట అన్నాడు, వెన్ ఇట్ హిట్స్ యూ యూ ఫీల్ నో పెయిన్ అని. ప్రపంచంలో మనల్ని ఏది గుద్దినా సరే మనకు నొప్పి ఉంటుంది, ఒక సంగీతం గుద్దితే మాత్రం నొప్పి ఉండదు. ఎందుకంటే ఇట్స్ ఎ పవర్ ఆఫ్ మ్యూజిక్. దీనికి ఎంత పవర్ ఉంటుందంటే జాతీయత ఉండదు, ప్రాంతీయత ఉండదు. మనకు బద్ధ శత్రు అయిన పాకిస్తాన్ సింగర్ ఫతే అలీ ఖాన్ కూడా ఇక్కడ మన భారతదేశంలో నెత్తి మీద పెట్టుకుని పూజ చేస్తారు. సో అది ఓన్లీ సంగీతానికి మాత్రమే ఆ పవర్ ఉందండి. సంగీతానికి మాత్రం ప్రపంచంలో ఎక్కడైనా సరే దానికి ఒక ఎల్లలు లేవు, హద్దులు లేవు, కక్షలు ఉండవు, కార్పణ్యాలు ఉండవు, బాంబులు అంతకన్నా ఉండవు. ఏదైనా చంపితే పాటలతో చంపాలంతే అప్పుడప్పుడు మనుషుల్ని. అంతకుమించి జబ్బులు కూడా నయం చేస్తున్నారు ఈవేళ సంగీతంతో. సో అంత పవర్ ఉంది. అందరికీ కనెక్ట్ అయ్యేది ప్రపంచంలో యునానిమస్గా మ్యూజిక్ అనేది ఒక్కటే. మిగతా వేరే వాటి గురించి బోర్ ఫీల్ అయ్యి ఉంటారు, కానీ మ్యూజిక్ గురించి బోర్ ఫీల్ అవుతారు అంటే వాళ్ళు నా ఉద్దేశంలో మనుషులు కారు. ఎందుకంటే జంతువులు కూడా పసురువెత్తి శిశురెత్తి అన్నారు. జంతువులు కూడా తల ఊపుతాయి సంగీతానికి, పాములు ఊపుతాయి, ఎద్దులు ఊపుతాయి, అన్నీ ఊపుతాయి. సో మ్యూజిక్ ఉన్న పవర్ అలాంటిది. వన్స్ అగైన్ మీ అందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సినిమాని ఫస్ట్ టైం తమిళ్లో డైరెక్ట్ చేసినటువంటి నేసన్ గారు, వారిని నేను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయబోతున్నాను. సో కెన్ వీ హ్యావ్ డైరెక్టర్ నేసన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ లైక్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ యువర్ మూవీ. సో మీ మూవీ గురించి మాకు మీ మాటలో చెప్పండి. I should first thank Vijay sir and Mohanlal sir, two big superstars of Tamil Nadu and Kerala, for acting in this film. Chaudhary sir, it is his 25th year and 85th film, and he gave me this film, and I'm so thankful to them, with a strong technical team and with a nice artist with Kajal and Brahmanandam sir. And this film was a big hit in Tamil Nadu and a blockbuster. It was a blockbuster opening in Kerala also. So now it is being released in Telugu, and I'm so happy, and I hope you all will love the film and this music also. And here Mr. Kumar and Prasad, they're releasing this film, and I wish them also a great success, and I thank all the media and press and everybody. Thank you very much. ఓకే, సో ఫిఫ్త్ సాంగ్ని లాంచ్ చేసేద్దాం. దట్స్ ది లాస్ట్ సాంగ్ ఆఫ్ ది ఈవినింగ్. మరి ఈ మూవీలోని చిట్ట చివరి పాట. ఈ పాటని లాంచ్ చేయడానికి ఒక టీం వచ్చారండి. మారుతి టాకీస్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి మన ముందుకు త్వరలో వస్తున్నటువంటి సినిమా బెస్ట్ యాక్టర్. సో బెస్ట్ యాక్టర్ టీం అందరు కూడా ఇక్కడికి విచ్చేశారు. వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. డైరెక్టర్ అరుణ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ అరుణ్ గారు? బెస్ట్ యాక్టర్ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నటువంటి డైరెక్టర్ అరుణ్ గారు. అరుణ్ గారు మీరే హీరోలా ఉన్నారు సార్, మీరు డైరెక్షన్ చేశారా? సాయి గారు అండ్ గౌతమ్ గారు, కెన్ వీ హ్యావ్ బోత్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్? ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆజాద్ బాబు గంట గారు. మరి 5వ పాటని రిలీజ్ చేయవలసిందిగా స్టేజ్ మీద ఉన్న గెస్ట్స్ అందరినీ కోరుతున్నాను. Please launch the 5th song. Thank you.